స్టార్ట్ చేసేసి కూర్చో. ఏమో అట్లా లేదు, డల్లు కనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం ఈరోజు శరీర పుట్టుక గురించి నేర్చుకుందాం. సరేనా? పెడమంటావా వద్దంటావా? దీని మీద పెడతావా? చేతిలో వస్తే దీని మీద పెట్టు. పెట్టావా? తీయాలి, తీసేయాలా? తీసేయాలా? అట్లా నెమ్మది జాగ్రత్త. బర్త్డే సాంగ్ వచ్చా మీకు? ఏంటి? కేక్ కదా. ఈ కేక్ చూస్తానే మనకి ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా. అవును కదా. అయితే మీకు బర్త్డే సాంగ్ వచ్చా? పాడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యూ కదా. కేక్ అంటే మీ అందరికి ఇష్టమేనా? కేక్ కేక్ తిన్నప్పుడు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కేక్ చూస్తాను ఎప్పుడెప్పుడు తినాలబ్బా అనిపిస్తుంది కదా. అయితే కేక్ ఎప్పుడు కట్ చేస్తాం? బర్త్డే కదా. అయితే మనం ఇప్పుడు శరీర పుట్టుకల గురించి మాట్లాడుకుందాం. సరేనా? అయితే ఈ బేబీ పుట్టినప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉంటుంది కదా. పుట్టినప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ మమ్మీ డాడీ. అయితే వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఆమెను డైలీ ఆమెకి ఏమి ఇస్తారు? ఫుడ్ పెడతారు కదా. డైలీ ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టి ఆమెను శుభ్రంగా ఉంచి మంచిగా చూసుకుంటారు కదా. ఆమెకు చిన్నప్పుడు ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు కదా. తినటం, త్రాగటం, పడుకోవటం, అదే కదా. అట్లా వాళ్ళ మమ్మీ డాడీ ప్రతిరోజు ఆమెకు మంచి ఫుడ్ పెడుతూ మంచి ఫుడ్ పెట్టడం, అనుదినము శుభ్రం చేయటం, అట్లా చేయటం వల్ల అనుదినము ఆమె పెరిగి పెద్ద అవుతుంది. పెద్దగా ఒక పెద్ద బాలికగా అవుతుంది కదా. అయితే ఇప్పుడు మనం పుట్టినప్పుడు మమ్మీ డాడీ దగ్గర పెరిగి పెద్ద అవుతాం కదా. అయితే మనం ఇప్పుడు దేవుని కుటుంబంలో ఎలా జన్మించగలం దాని గురించి చెప్పుకుందాం. సరేనా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? శరీర పుట్టుక గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరొక విషయం గురించి మనం చెప్పుకున్నాం. అదే ఆత్మీయ పుట్టుక. సరేనా? అయితే అదే ఆత్మీయ పుట్టుక. మనము ఆత్మీయ ఎదుగుదల గురించి నేర్చుకుందాం. మొదటగా ఈ శరీరంతో ఎట్లు జన్మించితేమో మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దేవుని కుటుంబంలో మనం ఎట్లా జన్మించగలమో నేర్చుకున్నాం. అయితే
మనము తిరిగి జన్మించాలి అని మన కంటత వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? మనము తిరిగి జన్మించాలి, మనం తిరిగి జన్మించాలని మన కంటత వాక్యం చెప్తుంది. అయితే ఒకసారి జన్మించిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మించాలంటే అవుతుందా? కాదు కదా. అయితే మనము తిరిగి జన్మించని యెడల మన జీవితం ఆయనకు తృప్తి కలిగించదు కదా. మరి మనము మరణించినప్పుడు, ఈ లోకమును విడిచినప్పుడు పరలోకమును పోతామా? పోలేము కదా. అయితే మనము ఒకసారి జన్మించినప్పుడు తర్వాత తిరిగి ఎట్లా జన్మించగలం కదా. ఒకసారి పోడినైనా తర్వాత మళ్ళీ పుట్టగలమా? పుట్టలేము కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రశ్నకు యేసు ప్రభు జవాబిచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అంతే కదా. మరలా తిరిగి జన్మించాలంటే ఆయన యందు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము ఆయన మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? అదే మరలా తిరిగి జన్మించాం. ఎప్పుడు మనం ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము తిరిగి జన్మించగలం కదా. అంతేనా కదా? అయితే మనము ఇప్పుడు బైబిల్లో చాలా కథలు ఉన్నాయి. బైబిల్లో చాలా కథలు ఉన్నాయి. అవి రియల్ స్టోరీస్. ఏం స్టోరీస్? రియల్ స్టోరీస్. అయితే మనం ఈరోజు సౌలు గురించి కథను నేర్చుకున్నాం. సరేనా? ఎవరి గురించి? సౌలు గురించి సౌలు కథను మనం నేర్చుకున్నాం. అయితే సౌలు అంట ఆయన రక్షించబడినప్పుడు చాలా పెద్దవాడు. ఆయన రక్షించబడినప్పుడు చాలా పెద్దవాడు. అయితే ఆయన దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించే క్రైస్తవులందరినీ హింసించేవాడు. ఏం చేసేవాడు? హింసించేవాడు. వారిని హింసించి బంధించి చంపగోరేవాడు. ఏం చేసేవాడు? హింసించి బంధించి చంపగోరేవాడు. అయితే ఆయన అట్లా చేసుకుంటూ ఉండగా ఆయన ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు, అబ్బా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా చేస్తే అని అనుకునేవాడు. ఏమనుకుంటుండో, నాకు ఇట్లా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. అయితే ఆయన సౌలు దేవుణ్ణి తెలుసుకుంటే అట్లా చేసేవాడా? కాదు కదా. అట్లా చేసేవాడు కాదు కదా దేవుణ్ణి తెలుసుకుంటే. అయితే దేవుణ్ణి తెలుసుకోలేదా సౌలు? అయితే మనంతట మనమే దేవుణ్ణి ఎరుగలేము. ఇక్కడ చూడాలి, అర్థమవుతుందా? మనంతట మనమే దేవుణ్ణి ఎరగలేము. అయితే దేవుని మార్గము, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని యొద్ద నుండి దేవుని వాక్యము ఉండేది. దేవుని యొక్క దేవుని వాక్యం ఉండేది. దాని వలన మనము దేవుణ్ణి ఎరగగలం కదా. వాక్యం ద్వారానే కదా మనం దేవుణ్ణి ఎరగగలం.
ఆయన పక్కనున్న వాళ్ళకు కూడా వినిపిస్తుంది, కానీ వాళ్ళకేం తెలియట్లేదు. అయితే ఈయన దేవుడు ఈయనతో మాట్లాడతాడు, ఈయన దేవుడితో మాట్లాడతాడు. అయితే ఈయన ఏమంటాడంటే నీవెవరు ప్రభువా అంటాడు. అంటే నీవు హింసించుచున్న యేసును ఏమంటాడు సౌలు నీవు హింసించుచున్న యేసును అని అంటాడన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువా అంటే దేవుడు ఏం చెప్తాడంటే నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ ఒక విశ్వాసిని కలువుము అని చెప్తాడు. అప్పుడు సౌలు దమస్కునకు వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభుని గురించి ఆయన అనేక మాటలు తెలుసుకుంటాడు. ఎవరి గురించి తెలుసుకుంటాడు? ఎవరి గురించి? ఎవరు తెలుసుకుంటారు? సౌలు తెలుసుకుంటాడు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈయన ఎంతగానో మారిపోతాడు అనమాట. ఇప్పుడు ఈయనప్పుడు ఇంతకుముందు అదే దేవుని విశ్వాసులను హింసించేవాడు కదా. అయితే ఆ దేవుని మాటలు విన్నప్పుడు ఈయన ఏం చేసిండు? సౌలు ఏం చేసిండు? మారిపోయిండు. ఏం చేసిండు? మారిపోయిండు. దేవుని మాటలు విన్నప్పుడు సౌలు మనసు మారింది. ఎట్లా మారింది? దేవుడు ఆయనతో మాట్లాడింది కదా. మాట్లాడిందా లేదా? ఏమని మాట్లాడిండు? సౌలా నీవేలా నన్ను హింసించితివి? కలగండి. సౌలా నీవేలా నన్ను హింసించితివి అని దేవుడు సౌలుతో మాట్లాడింది కదా. అప్పుడు మాట్లాడినప్పుడు దమస్కులో ఉన్న విశ్వాస దగ్గరికి పోయినప్పుడు ఆయన యేసు ప్రభు గురించి చాలా మాటలు చెప్పిండు. ఎవరి గురించి చెప్పిండు? యేసు ప్రభు గురించి చాలా మాటలు చెప్పిండట. అప్పుడు చెప్పినప్పుడు సౌలు మారిపోతాడు. అప్పుడు ఈయన హింసించిన వారిని ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? ఈయన హింసించిన వారిని సౌలు ప్రేమిస్తాడు అనమాట. ప్రేమించి దేవుని గురించి సువార్తను ప్రకటిస్తుంటాడు. మా కొరకు నీ కొరకు యేసు ప్రభు సిలువలో మరణించిండు, మీరు ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఏమని? అంగీకరించాలి. అప్పుడే మనం చనిపోయినప్పుడు పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం కదా. ఇప్పుడు మనం శరీర పుట్టుకను గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుణ్ణి మనము అంగీకరించలేదు కదా, జన్మించలేదు కదా, తిరిగి జన్మించాలి. అయితే ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? అప్పుడు అందరినీ హింసించేవాడు కదా. ఇప్పుడు ఆయన విశ్వాసి చెప్పినప్పుడు ఆయన మాటలు విని ఎంతగానో మారిపోయింది కదా. మారిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆయన ఎవరిని ఏమనట్లే, కొట్టట్లే, తిట్టట్లే, చంపట్లే కదా. అవునా కదా? అయితే ఇప్పుడు ఈయన ఎంతగానో మారిపోయింది అనమాట. మారిపోయి ఆయన ఏం చేస్తుండో దేవుని సువార్తను ప్రకటిస్తుంది. దేవుని సువార్తను ప్రకటిస్తుందని ఆయన ఏం చేసిండ్రు? హింసించిండ్రు. మళ్ళీ తిరిగి వేరే వాళ్ళు ఈయనను హింసించిండ్రు. మళ్ళీ కారాగారంలో వేసిండ్రు, అంటే జైలులో వేసినప్పుడు పౌలు అక్కడ కానీ సువార్త ప్రకటించేవాడు. జైలులో